దొబ్బిందిగా. సినిమా దొబ్బిందిగా. పక్క వాళ్ళ సినిమాల మీద ఏడవడం కాదురా! ముందు మీ సినిమాల్ని హిట్ చేసుకోండ్రా! ఆ! ఆ టైంలో 'పుష్ప' రిలీజ్ టైంలో 'పుష్ప'ను ఫ్లాప్ చేసేస్తాం. 'పుష్ప' ఫ్లాపు అది ఇది ఏదేదో చెప్పి తెగ ఊగిపోయారు. తీరా చూస్తే 'పుష్ప' పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే కర్మ రిపీట్ అయ్యి మీ 'గేమ్ చేంజర్' అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పుడైనా బుద్ధి రావాలి కదరా! ఆ! ఇప్పుడేమైంది? 'గేమ్ చేంజర్' పక్కన పెడితే ఇప్పుడు 'హరహర వీరమల్లు' కూడా అట్టర్ ఫ్లాప్. అమ్మ బాబోయ్! తలకాయ నొప్పి. ఏదో ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ అయితే రట్ట రట్ట రాడ్. ఎలా సినిమా తీయకూడదో అలా ఉంది. అయిపోయిందిరా ఇంకా ఈ మెగా ఫ్యాన్, పవన్ ఫ్యాన్లు, పవర్ స్టార్ ఫ్యాన్లు ఇంకా అయిపోయింది, అంతరించిపోయింది. ఏదైనా నెక్స్ట్ వచ్చేది అల్లు అర్జునే. అల్లు అర్జున్ వైపు నుంచే. అల్లు అర్జున్ నంబర్ 1 ఎలాగా. ఈజ్ ద టాలీవుడ్ నంబర్ 1 హీరో. అది ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం అంటారు, అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఏమైంది? స్కూల్ పిల్లలు అంటారు, ఒరే ఈరోజు స్కూల్ పిల్లలే రేపు నెక్స్ట్ జనరేషన్ రా. ఇప్పుడు మీరున్నారే, మీరందరూ నెక్స్ట్ జనరేషన్ మీరు ఉండారా. మీరందరూ ఇంక ముసలోళ్ళు అయిపోయి ఇంట్లో కూర్చుంటారు. ఇంకా మీరు అయిపోయింది మీ పని. నెక్స్ట్ అంతా వాళ్ళదే. దాన్ని బట్టి చూస్తే అల్లు అర్జునే ఇంకా నెక్స్ట్ జనరేషన్ మొత్తం. కొంచెం బుర్ర ఉందారా? ఏదో అనేయడమే కానీ ఏంటో. నిజంగా బావిలో కప్ప బ్రతుకులు రా మీవి. నిజంగా బావిలో కప్ప బ్రతుకులు. సగం సగం ఆలోచిస్తారు, నాలెడ్జ్ ఏం ఉండదు. అయిందిగా ఇప్పుడు మీ హీరో సినిమా. ఎగిరిపోయింది సినిమా, దొప్పిందిగా. మామూలు ఫ్లాప్ కాదులే, అయిపోయింది. 250 కోట్లు పెట్టారు. చూద్దాం డే 1 ఎంత వస్తుందో చూసి. అసలు 'పుష్ప' డే 1 కలెక్షన్ ఎంత వచ్చిందో లైఫ్ టైం అంతేనా వస్తుందా 'హరహర వీరమల్లు'కి? అది కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో.